క్వశ్చన్ చేయకు. Yaar, what happened to Chandu? I mean, he's being possessive and I'm not getting it with. He's possessive because he's in love with you. Are you mad or something? He's just a friend, okay? He's so jealous about Kabir, right? That means he has feelings for you. Yeah. 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 Chandu is good, Ray. I think he's the best companion for you. Are you out of your mind? I mean, I don't have feelings for him and you know that. Feelings? Em feelings? You know him over a decade, right? And he knows everything about you. Yeah. Yeah. మూసుకొని నడుపు. మీరు కాసేపు తెలుగులో మాట్లాడుకోవచ్చు కదండి. ఏ ఇంగ్లీష్లో మాట్లాడితే నీకేమైనా ప్రాబ్లమా? తెలుగు వచ్చిన ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం అంటే పెళ్ళాన్ని పక్కనే పెట్టుకుని పక్కింటోడి పెళ్ళాన్ని చూసినట్టు. చాలా తప్పండి. వాణ్ణి నేను ఎప్పుడూ ఆ యాంగిల్లో చూడలేదు. ఎవరు నన్నా అండి? రేయ్ నడపరా ఫస్ట్. సో కబీర్ని యాంగిల్లో చూస్తున్నావా? నేను అలా అని చెప్పలేదే. ఈ కబీర్ ఎవడి మధ్యలో? పోనీ కబీర్ సంగతి వదిలే. పరిచయమైన మొదటి రోజే ఆ ప్రత్యూష్ గాళ్ళు ఏ యాంగిల్ చూసావని వాడితో అంత మ్యాటర్ నడిపావు? ఏదో వీక్ మూమెంట్లో అలా జరిగిపోయింది రితు. అంతలో పెద్ద మ్యాటర్ ఏముంది? అది కూడా జస్ట్ 2 టైమ్సే కదా. అదే అంటున్నా. చందుకి ఇవన్నీ తెలిసి కూడా అర్థం చేసుకున్నాడు. రేపొద్దున్నే ఇంకేమన్నా పెళ్లి చేసుకుని వాడికి తెలిస్తే ఎలా తెలుస్తుంది? నేను చెప్పనుగా. పెద్ద బిట్టే. బయట జరగట్లేదా పెళ్లిళ్ళలా? ఏదో వర్జిన్స్ కి మాత్రమే ఇక్కడ పెళ్లిళ్ళు జరుగుతున్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు. మాట్లాడుకోండి. నువ్వేగా పక్కింటోడి పెళ్ళాం తప్పు తొక్క అన్నా. లేదండి, తప్పే లేదు. అప్పుడప్పుడు పక్కింటోడి పెళ్ళాం చూడడంలో తప్పే లేదు కదా. మూసుకొని నడుపు. వినపడుతుందా? నిన్నేనే అడుగుతుందే. వినపడుతుందా? చెప్పు. లక్కీని చూసుకోవటానికి పెళ్లి వారు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? జువ్వలు ఎగరేయమంటావా? తొందరపడకే, పెళ్లి ఎగరెద్దు గానిలే. అబ్బో చాలా దూరం వెళ్ళిపోయావు. టాస్ గెలిస్తే కప్పిచ్చేరే. బురి తక్కుదాను. మ్యాచ్ గెలవాలి. వాళ్ళు రావాలి, నిన్ను చూడాలి, నువ్వు నచ్చాలి, అన్నున్నాయి. నచ్చకపోవటానికి అది నీలాగా ముదిరిపోయిన బెండకాయ కాదే, లేలేత వంకాయ. బెండకాయ ముదిరితే పులుసు పెట్టుకోవచ్చు. అదే వంకాయ పుచ్చిపోతే లేతదైనా ఏం చేయలేం, పడేయడమే. భలే జోకేశావే, మంచి జోకేశావు. అన్నట్టు లక్కీ, నీకు చెప్పలేదుగా, నీ కాబోయే మొగుడు 2 నెలల్లో అమెరికా వెళ్ళి సెటిల్ అవుతాడంట. అక్కడున్నోళ్ళని తన్ని తరివేస్తుంటే వీడు కొత్తగా ఏం పిక్దామని ఓ వాల్ స్ట్రీట్ లో వడియాలు అమ్ముకుంటాడన్నమాట. వాళ్ళకంత కర్మేం పట్టిందే, వాళ్ళు కోటీశ్వర్లు. అన్ని కోట్లుంటే మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? అది కుర్రాడు తేడా ఏమో చూసుకో. ఏంటి? ఏం లేదే, రేపు లక్కీకి పెళ్లి చూపులవడం, పెళ్ళై వెళ్ళిపోవడం, నువ్వు ఇక్కడే ఒంటరిగా మిగిలిపోవడం. సినిమా కనపడుతుందే నాకు. నీకే ఏం కనిపించటం లేదు, నీ వయస్సుతో సహా. ఇప్పుడు కూడా ఏం మాట్లాడవా? ఎప్పుడు మీ నాన్నుంటే నీ పరిస్థితి ఇలా ఉండేది కాదని ఎందుకమ్మా అంటావు? నువ్వున్నావుగా, ఏం చేయలేవా? నేనేం చేయగలను? ఈ ఇంటికి మీ బాబాయే పెద్ద. ఇక్కడ ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. అసలు ఒకళ్ళ నీడలో బతకాల్సిన అవసరం మనకేంటమ్మా?